హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 406. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఉప్పు సరస్సులను కలిగి ఉన్న రాష్ట్రం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే మన భారతదేశం, మన ఇండియాలోనే అత్యధిక సంఖ్యలో అంటే నెంబర్ ఆఫ్ అంటే చాలా అత్యధిక అంటే చాలా ఎక్కువగా ఉప్పు సరస్సులను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏదని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి, రాజస్థాన్. రాజస్థాన్లో కనుక చూసినట్లయితే ఇక్కడ ఉప్పు నీటి సరస్సులు చాలా ఉంటాయి. కాబట్టి ఉప్పు సరస్సులను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే రాజస్థాన్ అని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని సరిపోల్చండి. ఇక్కడ తాపీ, నర్మదా, కృష్ణ, కావేరి ఇవ్వడం జరిగింది. అయితే బ్రహ్మగిరి, మహాబలేశ్వర్, అమర్కంటక్, బేతుల్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, తాపీ బేతుల్, నర్మదా అమర్కంటక్, కృష్ణ మహాబలేశ్వర్, నెక్స్ట్ కావేరి బ్రహ్మగిరి. తాపీ కనుక చూసినట్లయితే బేతుల్ అండి, నర్మదా అమర్కంటక్, కృష్ణ మహాబలేశ్వర్, కావేరి బ్రహ్మగిరి. ఈ క్రింది జతల్లో ఏది సరిగ్గా సరిపోలలేదు అంటే ఇక్కడ నదులు, వాటికి సంబంధించినటువంటి నగరాలు ఇవ్వడమైందండి. అయితే నదులు కనుక చూసినట్లయితే గోమతి లక్నో నగరంలో కలదు, సరయు అయోధ్య నగరంలో కలదు, అలకనంద బద్రీనాథ్. నెక్స్ట్ దీంట్లో సరిగా మ్యాచ్ అవ్వంది ఏంటి అని అంటే నర్మదా సత్నా, ఇది సరిగా మ్యాచ్ కాలేదు. నెక్స్ట్ ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఇక్కడ భారతదేశ రాష్ట్రాల్లోని బీచ్లు, నెక్స్ట్ రాష్ట్రం పేరు. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి, 3154. ఇక్కడ గోపీనాథ్ బీచ్ గుజరాత్, లాసెస్ బే బీచ్ ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ దేవ్బావ్ బీచ్ కర్ణాటక, నెక్స్ట్ సింగ్పేరం బీచ్ ఇది గోవా. ఇక్కడండి సింగ్పేరం బీచ్ కనుక చూసినట్లయితే ఇది గోవాలో కలదు, దేవ్బాగ్ బీచ్ కర్ణాటకలో. నెక్స్ట్ లాసెస్ బీచ్ కనుక చూసినట్లయితే ఇది ఆంధ్రప్రదేశ్లో కలదు. నెక్స్ట్ గోపీనాథ్ బీచ్ గుజరాత్లో కలదు. ఈ కింది వాటిలో ఏ నది వింధ్య మరియు సాత్పుర శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నర్మదా నది కనుక చూసినట్లయితే ఇది వింధ్య మరియు సాత్పుర శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది. అమరావతి, భవానీ, హేమావతి మరియు కబిని అనునవి ఈ క్రింది ఏ నదికి ఉపనదులు? అంటే ఇక్కడ అమరావతి, నెక్స్ట్ భవానీ, హేమావతి ఇవి కబిని అన్నవి క్రింది ఏ నదికి ఉపనదులు అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, కావేరి నదికి ఉపనదులు. ఏవేవండి? అమరావతి, భవానీ, హేమావతి ఇవి కావేరి నదికి ఉపనదులు. ఈ క్రింది నదులను పరిగణించండి. అంటే పైన పేర్కొన్న నదులలో వేటికి యమునా నదితో సంబంధం కలదు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కోసి మరియు గండక్. ఈ కోసి, గండక్ అనునవి యమునా నదితో సంబంధం కలిగి ఉంటాయి. గంగా వ్యవస్థ యొక్క క్రింది ఉపనదులలో ఏది ఉత్తరం వైపు ప్రవహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సోస్. ఈ గంగా వ్యవస్థ యొక్క ఉపనదులలో కనుక చూసినట్లయితే ఉత్తరం వైపు ప్రవహించేవి ఏంటి అని అంటే సోస్ నదులు. ఈ సోస్ నదులు ఉత్తరం వైపు ప్రవహిస్తాయి. ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ ఇక్కడ నదులు, వాటికి సంబంధించినవి ఉపనదులు.
ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, 4321. అయితే ఇక్కడ గోదావరి, మంజీరా, కృష్ణ, భీమా, యమున, చంబల్, గంగా, సోస్ నది. గోదావరి, మంజీరా, కృష్ణ, భీమా, యమున, చంబల్, నెక్స్ట్ గంగా, ఇది సోస్ నది. గోదావరి నదికి ఉపనది కనుక చూసినట్లయితే మంజీరా, కృష్ణా నదికి ఉపనది భీమా, నెక్స్ట్ యమునా నదికి ఉపనది సోస్ నది అండి. గంగా నదికి ఉపనది యమునా నదికి ఉపనది చంబల్, యమునా నదికి ఉపనది చంబల్. నెక్స్ట్ గంగా నదికి ఉపనది సోస్ నది. గంగా నదికి ఉపనది సోస్ నది. ఈ క్రింది వాటిలో గంగా నది ఒడ్డున లేని నగరము ఏది? గంగా నది ఒడ్డున లేని నగరం. ఆప్షన్స్ వచ్చేసి అయితే ఇక్కడ ఆప్షన్ ఏ ఫతేపూర్, ఆప్షన్ బి బగల్పూర్, ఆప్షన్ సి ఉత్తరకాశీ, ఆప్షన్ డి కాన్పూర్. అయితే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, ఉత్తరకాశీ. గంగా నది ఒడ్డున లేని నగరం ఏది అని అంటే ఉత్తరకాశీ. నెక్స్ట్ బ్రహ్మపుత్ర, ఇరావాడి మరియు మేకాంగ్ నదులు టిబెట్లో ఉద్భవించాయి. అయితే మరియు వాటి ఎగువ ప్రాంతాల్లో ఇరుకైన మరియు సమాంతర పర్వత శ్రేణుల గుండా ప్రవహిస్తాయి. ఏవేవండి? బ్రహ్మపుత్ర మరియు ఇరావడి, మేకాంగ్ నదులు టిబెట్లో ఉద్భవించాయండి మరియు వాటి ఎగువ ప్రాంతాల్లో ఇరుకైన మరియు సమాంతర పర్వత శ్రేణుల గుండా ప్రవహిస్తాయి. అయితే ఈ నదులలో బ్రహ్మపుత్ర భారతదేశంలోకి ప్రవహించే క్రమంలో యూ మలుపు తిరుగుతుంది. ఏ మలుపు అండి? యూ మలుపు. అయితే యూ మలుపుకి గల ప్రధాన కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైన ఏ మరియు బి రెండు, పైన ఏ మరియు బి ఇవి రెండు ఏంటి అని అంటే ముడుచుకున్న హిమాలయ శ్రేణుల ఉద్ధరణ, నెక్స్ట్ భౌగోళికంగా యువ హిమాలయాల వాక్య నిర్మాణ వంపు. అయితే ముడుచుకున్నటువంటి హిమాలయ శ్రేణుల ఉద్ధరణ, ఇట్లా ముడుచుకోవడం అండి. నెక్స్ట్ భౌగోళికంగా యువ హిమాలయాల వాక్య నిర్మాణ వంపు, వాక్య నిర్మాణ వంపు, ఈ రెండు కారణాల చేత యూ మలుపు తిరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది నదులలో పేర్కొన్న నదులలో ఏది పొడవైనది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గోదావరి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే నదులలో పొడవైన నది ఏది అంటే గోదావరి. ఈ క్రింది వాటిలో భారతదేశంలో పశ్చిమంగా ప్రవహించే నదులను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, కేవలం 3. అంటే ఇక్కడ దేవ ఇచ్చిన కోడ్ను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. అయితే కేవలం 3 అండి, ఆప్షన్ సి అండి, నర్మదా. భారతదేశంలో పశ్చిమంగా ప్రవహించే నదులు ఏవి అని అంటే నర్మదా. నెక్స్ట్, నది దిగువ భాగం కొన్నిసార్లు అవక్షేపాలతో ఎందుకు కొట్టుకుపోతుందనే అంశం దృష్ట్యా ఈ క్రింది వాటిలో సరైన వివరణను గుర్తించండి. అయితే నది దిగువ భాగం ఉంటుంది కదండి, అది కొన్నిసార్లు అవక్షేపాలతో కొట్టుకుపోతుంది. అయితే దీనికి అంశం దృష్ట్యా దీనికి సరైన వివరణ ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, 1, 2 మరియు 3. నది యొక్క లోయ దాని దిగువ భాగంలో విశాలంగా ఉంటుంది. నది యొక్క దిగువ ప్రవాహంలో వేగం తక్కువగా ఉంటుంది. లోయ దాని దిగువ భాగంలో విశాలంగా ఉంటుంది, వేగం తక్కువగా ఉంటుంది. డెల్టా కొన్నిసార్లు నది దిగువ భాగంలో అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో దక్షిణం నుండి ఉత్తరానికి ప్రవహించే నది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సోస్ నది. ఇది దక్షిణం నుండి ఉత్తరానికి ప్రవహిస్తుంది. ఏ నది అండి? సోస్ నది. దక్షిణం నుండి ఉత్తరానికి ప్రవహించే నది ఏది అని అంటే సోస్ నది. ఈ క్రింది వాటిలో భారతదేశంలోని ఏ నదిని జాతీయ నదిగా ప్రకటించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే నదులలో జాతీయ నదిగా ప్రకటించబడింది ఏది, ఏ నది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, గంగా. ఇందాకటి క్వశ్చన్లో మనం చూసినట్లయితే పొడవైన నదులలో పొడవైన నది ఏది అని అంటే గోదావరి. అయితే జాతీయ నదిగా ప్రకటించబడిన నది ఏది అని అంటే గంగా. గంగా నది జాతీయ నదిగా ప్రకటించడం జరిగింది. ఈ క్రింది వాటిలో యమునా నది యొక్క ఉపనది కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, గండక్. యమునా నది యొక్క ఉపనది కానిది ఏది అని అంటే గండక్. భారతదేశంలోని ఈ క్రింది నదులలో ఏది డెల్టాను ఏర్పరచదు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నర్మదా.
భారతదేశంలో కనుక చూసినట్లయితే క్రింది నదులలో డెల్టాను ఏర్పరిచినటువంటిది ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ నర్మదా. ఈ నర్మదా నది కనుక చూసినట్లయితే ఇది డెల్టాను ఏర్పరచదు. అయితే డెల్టాను ఏర్పరిచినటువంటి నది ఏది అని కూడా అడగచ్చండి. అయితే డెల్టాను ఏర్పరిచినటువంటి నది ఏది అని అంటే నర్మదా నది. మళ్ళీ నర్మదా నది డెల్టాను ఏర్పరచదు. మన ఇండియాలో కనుక చూస్తున్నట్లయితే డెల్టాను ఏర్పరిచినటువంటి నది ఏది అని అంటే నర్మదా నది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారత ఎడారిలోని ముఖ్యమైన నది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి లూని. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. మన భారతదేశంలో అంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఎడారులలో ముఖ్యమైన నది ఏది అనంటే లూని. లూని నది భారత ఎడారుల్లో ముఖ్యమైన నదిగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ప్రస్తుతం ఉనికిలో లేని నది ఏది? ఉనికిలో లేని నది ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి సరస్వతి. ఉనికిలో లేనటువంటి నది ఏది అని అంటే సరస్వతి నది. అయితే సరస్వతి నది కనుక చూసినట్లయితే ఇది ప్రస్తుతం ఉన్నటువంటి నదులలో ఇది ఐడెంటిఫై లేనిదని చెప్పేసి చెప్పవచ్చును. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.